జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ ఇంజెక్షన్లు లేకపోతే ఇంకేదో ఏరు వేయడాలు బంధించడాలు చేస్తున్నటువంటి పిచ్చి కుక్కలను వాటికి కాదు ముందు చేయాల్సింది రేవంత్ రెడ్డికి చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పాలించడం చేతనైతేనేమో ఈ కుక్కర్నట్టు వర్రే అవకాశం రాకపో, సమయం ఉండకపో. అంటే ఏ రోజు కారోజు ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరగబడతా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నీ చేతగానితనాన్ని ప్రజల్లో నిలదీస్తూ ఉంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నోటుకొచ్చినట్టు అల్లవుతా ఉన్నాడు. జాతి జాతి అని నీలుగుతావు, లేకపోతే నీ కులం అని నీలుగుతావు. అన్ని కులాలనే కదా తెలంగాణ రాష్ట్రంలో, అలా నీది కూడా కులం కదా. జాతి జాతి అని నీలిగే నువ్వు మరి నీ జాతి ఇంజనీర్ను మొన్న చర్లపల్లి జైలుకు పంపుతానంటివి, పంపకపోతేనే ఎగిరి పడతానంటివి. ఆయన పాపం ఏడ్చే. నేనేమంటున్నా, జాతి గురించి మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతి. మీ చేతగాని తనంతో విర్రవీగుతున్నప్పుడు మీ జాతీయ పార్టీ అధికారంలో ఉంటే దాని మెడల వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతి కేసీఆర్ గారు. జాతి జాతి అంటే నీ లెక్క ఓటుకు నోటు దొంగ జాతి కాదు, బ్లూ కబ్జా జాతి కాదు, బెదిరింపుల జాతి కాదు, అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టే జాతి కాదు, బూట్లు దుడిచే జాతి అంత కాదు, బూట్లు నాకే జాతి అంతకంటే కాదు, ఆంధ్రలో బూట్లు నాకి బతికే జాతి కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన జాతి మాత్రమే. తెలంగాణ వద్దని తుపాకులు ఎక్కువ పెట్టుకొని ఆంధ్రలో బూట్లు నాగే జాతి అయితే అసలే కాదు. ఏం మాట్లాడుతానో నువ్వు? ముఖ్యమంత్రి నీకు సోయం ఉన్నదా కనీసం? నీ విద్యాశాఖ మంత్రి నువ్వే, హోంశాఖ మంత్రి నువ్వే. రాష్ట్రంలో పెచ్చు ఉళ్ళిపోతా ఉన్నది, పెచ్చు మీద పోతా ఉన్నది. రోజు రోజుకు ఇటు గంజాయి కానీ, రౌడీజం కానీ, బెదిరింపులు కానీ, సెటిల్మెంట్లు కానీ, విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి కానీ అది మొత్తం కోల్పోతా ఉన్నది. దానికి చెప్పాలని ఇదే జాతి అనేది. నిజంగా జాతి కోసం నీలిగే మనిషివే నువ్వైతే చరిత్ర సృష్టించిన జాతిలో పుట్టినవు కానీ చరిత్రహీనుడిగా మిగిలిపోతా ఉన్నావు. తెలంగాణ కేసీఆర్ గారి నుంచి మాట్లాడే ముఖం అనేది, కేసీఆర్ గారి పేరెత్తే స్థాయి ఉన్నదా నీకు? రెడ్ హ్యాండ్గా నోట్ల కట్టలతో దొరికి జైలుకు పోయిన నువ్వు ఇలా నీలుగుతా ఉన్నావు జాతి జాతి అని. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే జాతి కావన్నా, అన్ని జాతులతో పని లేదా? నిన్ను ఎక్కడైతే గజ్వేల్లో అక్కడే ఫామ్ హౌస్లోనే నిన్ను సమాధి కడతా, నిన్ను బొంద పెడతావు, నీ ముఖం కడతావు, నీ మోర కడతావు. ఏం కడతావు? ఏం చేసినావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరంభ శూరత్వం అని చెప్పేసి 10 మందిని గుంజుకున్నావు. ఆ 10 మంది కూడా ఎందుకు అత్తివనా ఇళ్ళకి మా కర్మ అని చెప్పేసి తలకాయలు పట్టుకొని కూర్చున్నారు నీ దగ్గర. నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముఖం, కేసీఆర్ గారు నువ్వు పోటీ చేసిన కొడంగలని ఓడగొట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ తలుచుకుంటే రేపు మళ్ళీ నువ్వు గెలవవు. నువ్వు గజ్వేల్లో ఫామ్ హౌస్లో బొంద పెట్టినా, ఫామ్ హౌస్లో చేసిన అది ఇది ఏదో నీలుగుతా ఉన్నావు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఎట్లా వదలగొట్టన్నా అనే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి ఫామ్ హౌస్లో. ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేక ఈ ప్రజలకు విముక్తి కలగాలి, ప్రజలకు మేలు చేయాలంటే నేను ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ అక్కడి నుంచి తన కాన్స్టిట్యుయెన్సీ నుంచే మీ పతనానికి దారులు మొదలైనవి వేస్తున్నారు. ఆ సిగ్గులేక నేను ఆడనే సమాజ్ చేస్తాను, నేను అక్కడనే బొంద పెడతాను. నీ ముఖం బొంద పెడతావు. నిన్ను ఆల్రెడీ నీ పార్టీ బొంద పెట్టింది, నిన్ను కుక్కలు దేకుతలేవు, నిన్ను అధికారులు పట్టించుకుంటలేరు. కుప్ప అప్పు చేసి పెట్టినావు. ఆ అప్పులతోటి ఏమైందో, ఎవరి జేబులు నింపినావో తెలియదు. ఇవాళ మూమంట పోయి మోడీ భజన చేస్తావు, లేకపోతే ఇంకెవరితో భజన చేస్తావు, ఎక్కడ పోయి ఏదో నీలుగుతావు. నీ నీళ్ళు కూడా తప్పితే నీతోటి ఏకైనా పని కాలే. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే మొక్క నీకెక్కడిది? అసలు నీ పాలన ఫలాలు ఏమొచ్చినాయి తెలంగాణలో ఒకసారి చూపెట్టు. ఇవాళ నీళ్ళ పరిస్థితి ఏంది? ఒకవైపు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పేసి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎల్నినో కోసం ఉన్న నీళ్ళని నువ్వు సముద్రంలోకి దాటించినావు, మీ గురువుకు దాటించినావు. ఇక్కడ తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు రైతన్నారని కనీసానికి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఆదుకున్నావైనన్నా. ఇది చేతగాని నువ్వు జాతి జాతి అంటే నీ అల్లుడు కూడా ఉన్నాడు కదా, నీ అల్లుంది ఏ జాతి? నీ అల్లుడు ఎక్కడ బూట్లు నాకి వచ్చిండు, నీ అల్లుడు ఎక్కడ బాత్రూమ్ కడిగి వచ్చిండు? నీ అల్లుని ఫస్ట్ అడుగు.
అంటే రమ్య ఇక్కడ గొప్ప గొప్ప చదువులు చదివి అవకాశాల కోసం, స్థిరపడడం కోసం, సెటిల్ అవ్వడం కోసం వేరే దేశాలు పోయి చదువుకుంటున్న అంతా బాత్రూమ్ పోయేటందుకు పోతుర్రా? నీ లెక్క గోడలకు సున్నాలు ఎత్తా మంచిగుండరా? మరి నీ లెక్క ఓటుకు నోటు బ్యాగులు పోతే మంచిగుండరా? లేకపోతే ఢిల్లీ బ్యాగులు మోసుకుంటా బతుగా మంచిగుండరా? మరి అవకాశం ఉన్న కాడ పోయి కష్టపడుతున్నారు, సంపాదించుకుంటారు, వస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు నీకు అంత చులకన భావం? బాత్రూమ్లు అడుగుతాడు. నువ్వేం పీకినావు? నీ బతికేంది అంతకుముందు? నువ్వు ఎక్కడెక్కడ తినేటో నీకు సోయి లేదా? ఎవరెవరు బూట్లు నాకు సోయి లేదా? ఒక ముఖ్యమంత్రిగా కనీసం ఒక బాధ్యతగా నువ్వు మాట్లాడితే కనీసం రాష్ట్రానికి ఉన్న విలువన్న బ్యాలెన్స్ అయ్యేది. రాష్ట్రం పరువు తీసినావు, భావితరాల భవిష్యత్తు నాశనం చేసినావు. ఏ ఒక్క రంగం సంతోషంగా కానీ సంతృప్తికరంగా కానీ లేదు నీ వల్ల. తెల్లారులేత జాతి అనే నువ్వు నీ అంత నీచమైన జాతి అయితే కాదు. ఎందుకంటే నీ చరిత్ర ఓటుకు నోటు దొంగ చరిత్ర, బ్లాక్ మెయిలింగ్ చరిత్ర, బూట్లు దుడిచిన చరిత్ర, బూట్లు నాకిన చరిత్ర, భూ కబ్జాల చరిత్ర, అక్రమ కేసులతో వేధించే చరిత్ర, అసలు అలా ఏం లేకున్నా విచారణ పేరు మీద వివిధ కమిషన్లు వేసి వేధించే చరిత్ర, ప్రజలపైన చంపుతా పొడుస్తా ఎండ్రిందాగుండ్రి, ఉరేసుకోండ్రి, బొందబెట్టుండ్రి, రక్తం తల్లుతానే చరిత్ర నీ అంత నీతి జాతి లేని చరిత్ర అయితే కాదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే నీకు కూడా మేము గౌరవంగా సమాధానం ఇస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాము.